ఇచ్చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, ఆదిరెడ్డి అప్పారావు గారికి, కృష్ణ గారికి, వేదికను అలంకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మన విజయం ప్రజా విజయం, ఎన్డీఏ కూటమి విజయం. ఎందుకంటే గతంలో మనం 33,000 34,000 పైచీలక భవానీ గారిని ఎక్కించుకుంటే ఎప్పుడైతే అపోజిషన్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయిందో భరత్ గారికి ఆ రోజే మన గెలుపు ఖాయమైపోయింది. అప్పటి నుంచి ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, కృష్ణ గారు కానీ, అలాగే అందరూ కూడా మెజార్టీ కోసం పోరాడడం తప్ప ఈ 2 నెలల్లో కష్టపడి గెలుపు కోసం కానీ, గెలుపు ఏనాడో ఖరారైపోయింది. ఆదిరెడ్డి వాసు గారికి సీట్ అనౌన్స్ చేసిన గెలుపు ఖరారు. అలాగే గతం నుంచి కూడా అప్పారావు గురించి చెప్పారు అరవింద్ గారు, ఏ పని చెప్పినా మీరు వాటిలోంచి కనీసం రాకుండా ఫోన్ చేసి చెప్పినా, రాంబోయే పనుల పని చెప్పో అది అయిపోయింది, నువ్వు చూసుకో, ఆ కార్యకర్తలకు వెళ్ళి ఆ పని ఏందో లేదో చూసుకొని నాకు మళ్ళీ సమాధానం చెప్పని ఆయన కారులో తీసుకెళ్లి సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, హాస్పిటల్ పనులు కానీ ఎన్నో చేసిన దాఖలు ఉన్నాయి. అలాగే గతంలో ఇప్పుడు ఏదైతే సూర్యప్రకాశ్లో 33,34 పైచీలు ఓడిపోయారో ఆ ఇన్ఛార్జ్ గా తీసేసి 3-4 ఇన్ఛార్జీలు మాట్లాడారు, మార్చారు, కానీ వాళ్ళకి ఏమి పని జరగలేదు. ఇవాళ ఈ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఏం పని జరగలేదు. ఇదంతా కూడా మనం తెచ్చుకున్న విజయం అని చెప్పి ఈ సందర్భంగా అప్పుడే రాఘగారు పక్క నుంచి మైకిచ్చామన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, జనసేన పార్టీ శ్రేణులకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ఇంతమంది అతిరథ మహారాజులు వేదికపై ఉండడానికి కారణభూతులైన వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు రాజమహేంద్రవరంలో 70,000 పైచీలుగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ఈ రాజమహేంద్రవరం పట్టణాన్ని ఆరోగ్య రాజమహేంద్రవరంగా, డ్రగ్స్ రహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతానని తన ఎన్నికల మేనిఫెస్టోలోనే నగర ప్రధానికానికి హామీ ఇచ్చి ఆ దిశగా గెలిచిన వెంటనే కూడా ప్రమాణ స్వీకారం చేయకపోయినా కూడా ప్రజాక్షేత్రంలో పడిపడి ఏదైతే రిజల్ట్ అవుతుందో ఆ మరుసటి రోజు నుండి కూడా తన ప్రభుత్వాన్ని ప్రారంభించిన మన యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో జరిగిన అరాచకాలు కానీ, ప్రజలకు జరిగిన అన్యాయం కానీ వీటన్నిటినీ కూడా మరిచే విధంగా, ఒక సరికొత్త ప్రారంభించి నాంది పలికే విధంగా గత ఎన్నికల్లో మనం 3 పార్టీలు కాదు 3 ఎక్కడైతే పనిచేశాం. భారతదేశానికి విఫలాన్ని పనిచేసినట్టుగా ఎన్డీఏ పక్షానికి 3 శ్రేణులు కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన 1వ వార్డు నుండి 50వ వార్డు వరకు కూడా అత్యంత ప్రసిద్ధి ఎలాగైనా సరే రాజ్యాధికారం దిశగా, రాజమహేంద్రవరంలో అత్యధిక మెజార్టీ తెచ్చుకునే దిశగా మనం గెలాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి యువకుడు, రిటైర్డ్ పర్సన్ సైతం కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేయడం కూడా మనం ఇంత కళ్ళాలు చూసాం. ఇవాళ ఇంతటి విజయానికి కారణభూతులైన నగర రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మహాకూటమి నాయకులకు మరియు మా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసుబాబు గారికి, జనసేన నాయకులు అత్తుల సత్యనారాయణ గారికి, మా అన్నగారు ఆదిరెడ్డి అప్పారావు గారికి, శ్రీనివాస్ గారికి, బీజేపీ నాయకుడు భక్తి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై
బీజేపీ ఎందుకంటే ఈ ఆనందం ఇదే వేదిక మీద